ఏమండి వరలక్ష్మీదేవి రథం కదా ఈ 4 రోజులు ప్రశాంతంగా పూజ చేసుకోవాలండి. చేసుకో. దానికి నా పర్మిషన్ ఎందుకు? పర్మిషన్ ఎవడో అడగలేదు. పూజకి 50,000 రూపాయలు కావాలి. 50,000? నువ్వు వరలక్ష్మి వ్రతం చేస్తున్నావా? ఎల్లెల్లో ప్రభావం వల్ల వర్షాలు రావట్లేదని వర్ణయాగం చేస్తున్నావా? వరలక్ష్మీదేవి రథం కాబట్టి 50,000తో సరిపెట్టాను. అదే వర్ణయాగం అయితే 5 లక్షలు అడిగేదాన్ని. నోర్లేదు ఏమిటే కదండి, ఏదో తూతు మంత్రంగా కానిచ్చాయి. తూతు మంత్రంగా కానిచ్చేస్తే మన బతుకులు కూడా తూతు మంత్రంగానే అయిపోతాయి. దేవుడికి నోరు లేదు కాబట్టే మంచి వస్తువులు పెట్టాలి, లేదంటే మహా పాపం. సర్లే, ఇప్పుడు 50,000 ఇస్తాను గానీ దేనికి వచ్చేస్తావు చెప్పు. అయ్యోరామా, అదేంటండి అలా అన్నారు? 4 శుక్రవారాలకి 4 చీరలు, వాటి మీదకి మ్యాచింగ్ బ్లౌజులు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, అట్టుపళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత ఖర్చు? సర్లే 50,000 ఇస్తాను గానీ మీ ఆడవాళ్ళందరూ ఈ వ్రతాలు ఎందుకు చేస్తున్నారో చెప్పవే. ఏముందండి, వచ్చి జన్మలో అయినా మంచి మొగుడు నీవు స్వామి అని పూజలు చేస్తాం. వచ్చే జనంలో మంచి మొగుడు రావాలని ఇప్పుడు వచ్చంతా మా చేత పెట్టింతారా? అవును. అయితే ఆయన అడుగు, ఆయన అడగవే. ఎవడాడు? అదే వచ్చే జనంలో వస్తాడన్నావు కదా, ఆ మొగుడు ఆయన అడుగు.